లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు అని అంటారు కదా బేసిక్గా, కానీ మనం కళ్యాణం జరిపిస్తాం ఎందుకు గురుగారు? మంగళములు, మంగళ కార్యం, కళ్యాణం అనేటువంటిది ఏంటంటే మాంగళ్య ధారణ అంటారు చూసారా. అంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటిది ఏదైనా మంగళ కార్యం కళ్యాణం జరిపిస్తే మనకి కళ్యాణం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనకి మంగళములు జరుగుతాయి అని అర్థం అనమాట. అంటే ఆయన యొక్క కళ్యాణం మనం జరిపించాము. ప్రకృతి పురుషుడు కలయిక, అంటే ప్రకృతి అమ్మవారు, పురుషుడు స్వామివారు. ఈ కలయికని ఎప్పుడైతే మనం చేస్తామో మనకి ప్రకృతితో సంబంధాలు ఉండాలి. ఎప్పుడు కూడా ప్రకృతి మనకు సహకరించాలి. అందుకని కళ్యాణం జరిపిస్తారు. మీరు ఇక్కడ ఏంటంటే ఈ కళ్యాణం గనక ఎవరికైనా చూడండి, చాలామందికి వివాహం అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుంది. అలాంటి వారు దానిలో ఆ సేవలో గనక పాల్గొన్నట్లయితే ఆ దోషాలు పోతాయి. ఇక్కడ చాలామందికి అపోహలు ఉన్నాయి. కొంతమందికి అమ్మో రాముడు పూజ చేసుకుంటే మాకు కష్టాలు వస్తాయేమో. చాలామంది గురుగారు రాముల వారి పట్టాభిషేకం ఫోటో కూడా ఇంట్లో పెట్టరు, భయపడతారు. ఎందుకు గురుగారు? మంచిదే కదా. మనిషి ఎలా అంటే అమ్మా, 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలించింది. 11,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు అని చెప్తుంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అడవికి వెళ్ళాడు? 14 సంవత్సరాలు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి జీవులు ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఆయన రాజ్యంలో ఎవరికీ కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి రాలే. భిక్షాటం చేసేవాడు లేడట, రోగంతో లేడట, చిన్నపిల్లలు ముందుగా చచ్చిపోవడం అనేటువంటిది లేదు ఆయన రాజ్యంలో. ఖచ్చితంగా వృద్ధుడయ్యాక చనిపోవడం ఎక్కడా కూడా. ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు ఉన్న కలియుగంలో మనకి ఎలా ఉంది, చిన్న ఏజ్లో పిల్లలు చచ్చిపోతుంటే నెలల పిల్లలు హాస్పిటల్లోనే చచ్చిపోవడం, డెలివరీలో యుక్త వయసులోకి వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఆయన రాజ్యంలో అది లేదు. సుభిక్షంగా హ్యాపీగా ఉన్నారు ఆయన రాజ్యంలో. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అవతారం దాల్చి వచ్చినటువంటిది శ్రీరామచంద్రమూర్తి. అంటే ఆయన చూసి భయపడడం ఏమిటి? ఇంకోటి, రామ మంత్రాన్ని కనుక ఎవరైతే జపిస్తారో ఆంజనేయ స్వామి పక్కనే ఉంటాడు. హనుమంతుల వారు ఆయన్ని సేవిస్తున్నారు. నువ్వు ఆంజనేయ స్వామి పూజ చేస్తావు, మరి రావడానికి ఎందుకు భయపడుతున్నావు? అంతే కదా. రాముడిని నేను భయపడుతున్నట్లయితే లక్ష్మీదేవికి దూరం అయినట్టే. ఎందుకంటే లక్ష్మీ ఎవరు? సీతాదేవి. మరి రాముడిని వద్దనుకుంటే లక్ష్మీదేవి ఎందుకు నీకు ఇదవుతుంది? ఇక్కడ ఏంటంటే రామో విగ్రహమాన్ ధర్మ, ఒక ధర్మాన్ని ఒక పూత పోసినట్లయితే ఆ యొక్క విగ్రహం రాముడు. కాబట్టి ఇది అనవసరమైన అపోహలు. నేను ఒకసారి ఒక 15-18 ఏళ్ల క్రితం ఇలాగే శంషాబాద్ రూట్లో ఒక రాముడు మందిరం ఉంది. నేను ఇంకో 2-3 ఫ్రెండ్స్ కలిసి ఎందుకు వెళ్ళాం. ఒక ఆయన బయట ఉండిపోయాడు. ఏమైంది బయట ఉండిపోయాడు? అమ్మమ్మ రాముడు దేవాలయం కదండి, కష్టాలు వచ్చేస్తాయని భయపడుతున్నాను. అరే ఏమో పిచ్చోళ్ళలాగా ఉన్నావు, రాముడిని సేవిస్తే కష్టాలు రావడం ఏంటి? చాలా మంది గురుగారు సీతారాముడు అనే పేరు పెట్టుకోరు, ఇంకా ఈ విగ్రహాలు పెట్టుకోరు, ఇళ్లలో విగ్రహాలు పెట్టుకోరు, పట్టాభిషేకం జరిగే ఫోటోలు కూడా పెట్టుకోరు రాముల వారికి. చాలా మందిలో ఈ అపోహలు ఉన్నాయి. ఎలా అంటే మనిషికి దీది చేస్తే వస్తుంది అంటే వెంటనే ఏదైనా చేస్తాడమ్మా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు పలానా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పలానా దగ్గరికి బలి ఇచ్చేస్తే మన దరిద్రం అంతా పోతుందని పోయి బలి ఇచ్చేస్తాడు. మేకనిచ్చేసే, దున్నపోతునిచ్చేసే ఇచ్చేస్తాడు, కోడినిచ్చేసి ఇచ్చేస్తాడు. కానీ ఆ చరిత్రలో ఎక్కడైనా కష్టం ఉందని, అమ్మో కష్టమా, మనకు కూడా కష్టం వచ్చేస్తుందేమో. మనకి కష్టం వచ్చినా కూడా నువ్వు ధర్మాన్ని వదలకుండా ఎలా జీవించాలో చెప్పడానికి ఆయన ఒక లీల ప్రదర్శించాడు. అంటే నీకు రేపు పొద్దున్న నేను పట్టాభిషిక్తుని చేస్తాడు అన్నప్పుడు కూడా మళ్ళీ ఉదయం నిద్ర లేచిన వెంటనే కైకేయి చెప్తుంది, దశరథ మహారాజు అలా పడిపోయి ఉంటాడు బాధతో. ఏంటి నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారంటే, నాన్న నేను ఒక కోరిక కోరాను, మీ నాన్నగారేమో ఇలా అయిపోయారంటే. అయ్యో అదే ఉంది, హ్యాపీగా వెళ్తాను అడవులకి అన్నాడు. అంటే నీ యొక్క మనసు ఎంత స్థిరంగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్నైనా కూడా నువ్వు యాక్సెప్ట్ చేసే అంత దృఢత్వం మనకు ఉండాలని చెప్పాడు అక్కడ. వెళ్ళేటప్పుడు సీతాదేవి నిన్ను వెళ్ళమన్నాడు రాముడు, మీ దశరథ మహారాజు. నన్ను ఏమి వెళ్ళమనలేదు కదా, నేను రాజమహల్లో పెరిగాను, నేను చక్కగా ఇక్కడ ఉంటానులే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను అనుకుని సీత వెనక్కి వెళ్ళింది. తమ్ముడైనటువంటి లక్ష్మణుడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్న నువ్వు ఎక్కడుంటే అక్కడ అనుకుంటే లక్ష్మణుడు వెళ్ళాడు. అంటే అక్కడ ఏంటి, రిలేషన్స్ని చూపించాడు, మనిషి యొక్క స్థిరంగా ఉండేటువంటి తత్వాన్ని చూపించాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు గమనిస్తే కనుక ఒక బంగారు జింకని చూసి
ఒక కోరిక కోరినప్పుడు రామచంద్రమూర్తి వెళ్ళి దాన్ని పట్టుకొద్దాం అన్నప్పుడు అంటే నీకు ఎలాంటి మాయ జరుగుతుంది, ఒక మాయ నిన్ను కమ్మినప్పుడు నీకు ఎలాంటి కష్టాలు వస్తాయని చెప్పడం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత హే లక్ష్మణ అని చెప్పి అరిచినట్టుగా ఆ మాయలేడు అరుస్తుంది. అవును. అరిచినప్పుడు ఆ దాంట్లో సీతాదేవి ఎలాంటి నిందలేస్తుందంటే లక్ష్మణుడి మీద, ఆహా ఇప్పుడు మీ అన్నయ్య చనిపోతే నన్ను వెలుకుందాం అనుకుంటున్నాం అనమాట అని. అంటే మనం ఫ్రస్ట్రేషన్లో ఒక రకమైన భయంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతామో తెలియదు. అలాంటి మాటలు మాట్లాడడం వల్ల మనం ఎలాంటి ప్రమాదానికి గురవుతాం. అదే లక్ష్మణస్వామి అక్కడ ఉన్నాడు అనుకోండి, రావణాసుడు చేతికెళ్ళలేకపోయేవాడు. అవునా కదా? అవును. అంటే మనం ఫ్రస్ట్రేషన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి మనకి, ఎలాంటి మాయలు జరుగుతాయి మన కోరిక వల్ల అని చెప్పడం రామాయణం. తీరా ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు యొక్క ఇద్దరు తలలు చంపేసానని చూపిస్తాడు రావణాసుడు. అప్పుడు అయ్యో ఏంటి వీళ్ళిద్దరు చంపేసాడు అంటే ఎలాంటి మాయ కల్పిస్తారు లోకం, ఎలా ప్రలోభ పెడతారు. అలాగే రావణాసుడిని అందరూ శివభక్తుడు మహాపండితుడు అన్నీ అంటూ ఉంటారు. మరి ఇంత శివభక్తుడు ఇంత పండితుడు అయినటువంటి వ్యక్తి కూడా మరి ఎందుకు ఎక్కడ ఇదయ్యాడు అంటే అతను అంటే ఎవరినైనా బాధ పెట్టేసి, అంటే ఇక్కడ ఏంటంటే ఆ రావణాసురుడిని సంహరించడానికే రామావతారం వచ్చింది అక్కడ. అవును. ఆ రావణాసురుడే గనక బ్రతికి ఉండుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి. అసలు నువ్వు బయటికి వెళ్ళవల్లగడిగాడు అసలు. ఆ రావణాసుడు ఇప్పటి వరకు ఉన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఆయన కోసం ఆయన వచ్చి ఆయన కష్టాలు పడి మన కోసం కష్టాలు పడి అడవుల చుట్టూ తిరిగి మనల్ని ఏదో ఉద్ధరిద్దామని ఆయన భూమి మీదకి వస్తే ఆయన నుంచి మనం భయపడుతున్నాం. ఇప్పుడు నిన్ను డైరెక్ట్గా కాపాడకపోయినా నీ యాన్స్టర్స్ ఉన్నట్టే కదా రాముడి కాలంలో, మీ ఎక్కడో ఒక 500 తరాల వెనకాతలో ఎక్కడో ఉన్నట్టే కదా, వాళ్ళు బాగుపడ్డట్టే కదా. ఇప్పుడు వాళ్ళ నుంచి రావణాసుడి బారి నుంచి వాళ్ళని కాపాడినట్టే కదా. నువ్వు అంత దూరం ఎందుకు ఆలోచించట్లేదు? అవునా కదా? సో ఇవన్నీ ఏంటంటే ఓకే, నువ్వు ఒక విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక విషయంలో నువ్వు ఎలా స్థిరంగా ఉండాలి, రాముడి యొక్క గుణాల్లో చెప్తూ. ఇప్పుడు మనం చూడండి, మన లైఫ్లో ఒక 4 కార్లు 4 బిల్డింగ్లు వచ్చేసి ఒక హోదా వచ్చేసింది అనుకోండి, అసలు ఎవరిని లెక్క చేయని స్థితికి వెళ్ళిపోతున్నారు ఇవాళ రేపు. అంతటి చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ఎవరైనా చిన్న వ్యక్తి వచ్చి పలకరించినా ఫస్ట్ బాధపడిపోతుంది, అయ్యో నేను చూసి ముందు పలకరించలేదేంటి, ఇవాళ రేపు ఎలా ఉందండి, మనం పలకరించడం ఏంటి, మనం ఒక స్టేజ్లో ఉన్నాం, వాళ్ళు మనల్ని పలకరించాలనే స్థితిలో ఉన్నాం, కానీ ఆయనే ఫస్ట్ పలకరిస్తారట ఎలా ఉన్నారండి. రెండవది, మనం అవతలవాడు మనకి ఎంత మేలు చేసినా ఒక్క కీడు చేస్తే మనం కట్ చేసేస్తున్నాం. అవును. కానీ రామచంద్రమూర్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయనలో 100 మైనస్లు ఉన్న ఒక్క ప్లస్ పట్టుకుంటాడట. అబ్బా ఎంత చక్కగా పాడతాడండి, ఎంత బాగా వడ్డిస్తాడండి, ఎంత చక్కగా బొమ్మలేస్తాడండి, ఎంత చక్కగా మాట్లాడతాడండి, ఆ ఒక్క గుణాన్ని పట్టుకొని అదే పెట్టుకుంటాడు. మనకి చూడండి, మైండ్ కూడా మనకి నెగటివ్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకి నెగిటివ్గానే ఉంటుంది. పాజిటివ్స్ పెట్టుకొని చూడండి మన మైండ్లో, అంటే నువ్వు పాజిటివ్స్ మైండ్లో కనుక పెట్టుకుంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పాడు రామచంద్రమూర్తి. ఇవి మనం అర్థం చేసుకోగలగాలి. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇది సాధ్యమేనంటారా గురుగారు? సాధ్యమేనంటే మనం ప్రాక్టీస్ బట్టి, అంటే మనం ఒక్కళ్ళమే ప్యూర్గా ఉంటే సరిపోదు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి కదా. అలా ఉండాలి అనుకుంటే అది సాధ్యమైన పని కాదు. అంటే నేను అనేది ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్యూర్గా ఉండాలనుకుంటే అది అసలు కాని పని. అది నువ్వు ప్యూర్గా ఉండు చాలు, అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. అంటే నువ్వు ప్యూర్గా బ్రతికినా బతకపోయినా ఈ 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలకు ఇంకా నువ్వు సాధన చేస్తే ఇంకా ఎక్కువ బతకొచ్చు కూడా. ఇది ఇలాగే వెళ్ళిపోతుందిగా, కానీ నీకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నువ్వు ప్యూర్గా ఉండడం వల్ల. అవును, సోల్. గురుగారు, మరి కళ్యాణం ఇళ్లలో చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో కనుక మీరు కళ్యాణం చేయదలుచుకుంటే చక్కగా పురోహితుని పిలిపించుకొని హ్యాపీగా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకే, ఇంట్లో కళ్యాణాలు చేస్తారు, పురోహితుడే రావాలంటారా? మనకి పెద్దది తెలిస్తే చేసుకోవచ్చు అమ్మా. అంటే దానికంటే కొన్ని మంత్రాలు ఉంటాయిగా, మీకు అందరికీ రాదు కదా, వస్తే మీరు చేసుకోవచ్చు, తప్పేం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మగారు రామదేవుడి పూజను చేసేవారు, ఇప్పుడు తగ్గిపోయింది, కానీ బుధవారం ఆదివారం చేసేవారు. ఆ పూజ ఎవరైనా చేసుకుంటే ఆ ఇంటికి రామలక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఆయన చుట్టూ. ఏం పూజ గురుగారు? రామదేవుడి పూజ చేసేవారు. రవ్వలతో, అంటే రాముడు పటం ఉండేది, రాముడు పట్టాభిషేకం పటం ఉండేది, రాముడు కథ చెప్పుకుంటాం, రాముడి యొక్క అష్టోత్తరాలు ఉండేవి, వాటితో పుష్పాలు వేసి రాముడు కథ చెప్పుకొని నైవేద్యం పెట్టి
మన రవ్వ లడ్డు లాంటివి ఉండేవి చిన్న చిన్నవి, అవి అందరికీ మంచిగా వచ్చినప్పుడు మా నానమ్మ అసలు మాకు ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు బుధవారం వస్తుందా, బుధవారం సండే చేసేది మా నానమ్మ. ఇంకా అదే పని. అంటే ఏంటంటే ఈ రామదేవుడి పూజ వల్ల రాముడు కథ చెప్తారు చూసారా, ఎలా పెరిగాడు, వాళ్ళని ఎలా రిలేషన్స్ ఉంటాయి అందులో, ఎలా చూశారు, ఎలాంటి కోరిక కోరింది కైకేయి, దానివల్ల ఎలాంటి పరిణామాల తర్వాత ఎదుర్కొంది, రాముడు పరాక్రమం ఏంటి, అంత పరాక్రమం ఉన్న రామచంద్రమూర్తి కూడా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, అవన్నీ మీరు ఎవ్రీ వీక్ ఒకసారి వింటూ ఉన్నారనుకోండి, అదేమవుతుంది మీకు సైకలాజికల్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్, ఒక రకమైన డిసిప్లిన్ అలవాటు అవుతుంది, స్ట్రాంగ్ అవుతారు, వాల్యూస్ తెలుస్తాయి. అంటే నాన్న ఇది ఇవ్వలేదని నాన్న మీద ఇప్పుడు ఇవాళ రేపు చూడండి నీకు ఒక ఆస్తి ఇస్తానని పొరపాటున్నారే నేను ఈ ఆస్తిలో కొంచెం చెల్లికి ఇస్తున్నాను కానీ వీడు ఫస్ట్ ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడు. అదే చెల్లికి మనం కట్నం ఇచ్చాం కదా మళ్ళీ ఇప్పుడు ఆస్తి ఇవ్వాలా, అయిపోయింది కదా ఆడపిల్లకి ఆస్తి, స్తోత్రాలు చదువుతాడు. చాలా పెద్ద గొడవ పెట్టేసి ఆఖరికి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టేసి వీడు వెళ్ళిపోయి వీళ్ళ భార్య అందరూ అలా ఉన్నారు అట్లా కొంతమంది. ఇంకొంతమంది అలాగే ఆడపిల్లలు కూడా కొంచెం నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు, తమ్ముడికి ఇస్తుంటే కూడా ఓరలేని వాళ్ళు, అన్నకి ఇస్తుంటే కూడా ఓరలేని వాళ్ళు, నాకు రావాలి ఆల్రెడీ కొంత డబ్బులు తీసేసుకొని కూడా రావాలి అని మ్యానిపులేట్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, వైస్ వర్స్ రెండు రకాలుగా ఉన్నారు. కానీ అటువంటివన్నీ కూడా అక్కడ రామచంద్రమూర్తి లంకలో రాముడికి రావణాసుడికి యుద్ధంలో ఒకసారి ఏమవుద్దంటే ఆ మేఘనాథుడు ఒక బాణం వేసి అందరూ మూర్చిపోయేలా చేస్తాడు. అప్పుడు లక్ష్మణస్వామి మూర్చిపోయినప్పుడు బోరును ఏడుస్తూ ఉంటాడు రామచంద్రమూర్తి. అయ్యో ఏంటి రామచంద్ర ఇలా ఏడుస్తున్నావు ఏంటి, నువ్వు చాలా స్థితర్పజ్ఞుడివి, చాలా స్ట్రాంగ్ కదా నువ్వు అంటే ఒక మాట అంటాడు, భార్య చనిపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, పుత్రులు చచ్చిపోతే మళ్ళీ కనొచ్చు, కానీ తమ్ముడు చచ్చిపోతే ఎక్కడి నుంచి వస్తాడు, అది తల్లిదండ్రుల నుంచి వచ్చేది అని ఆ వాల్యూ చెప్తాడు. ఇవాళ రేపు చూడండి అసలు అది కనుక వింటే ఒక్కసారి అనిపిస్తుంది అయ్యో నేను ఎందుకు కొట్లాడుతున్నాను మా సిస్టర్తోనో మా బ్రదర్తో, తోడబుట్టిన వాళ్ళతో ఎందుకు కొట్లాడుతున్నాను, రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కదా, ఒకే గర్భంలో పుట్టిన వాళ్ళం కదా, చిన్న ఎందుకు ఎక్స్క్యూజ్ చేయలేకపోతున్నాం అనే భావన వస్తుందిగా, అందుకు రామాయణం వినాలి. ఎక్సలెంట్ గురుగారు. మాకు అంటే ఒక చిన్న పిక్చర్ చూపించేశారు, మనం ఏం నేర్చుకోవాలి డెఫినెట్ గా ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా అట్లీస్ట్ కొంతైనా నేర్చుకొని అన్ని సందర్భాల్లో పాటించలేకపోయినా ముఖ్యమైన సందర్భాల్లో జీవితానికి ఈ అనురాగాలు ఆప్యాయతలు అన్ని పాటిస్తూ అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న లవ్ని నువ్వు చూడట్లే, నీ హేట్ని నువ్వు చూస్తున్నావు, చుట్టూ ఉన్న హేట్ని చూస్తున్నాం, హేట్ని చూస్తూ ఆ హేట్నే తిప్పుకుంటున్నాం, కానీ లవ్ని చూస్తూ లవ్ని తిప్పుకోవాలనేది రామచంద్రమూర్తి యొక్క జీవితం. నైస్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.